పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవై ఉన్న మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ బొల్లవరం స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించి 2 దినాలు సభలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. నిన్నటి దినం మరి కూడికను చక్కగా జరిగించారు. ఈ 2వ దినపు కూడికలోనికి మమ్మలను ప్రవేశపెట్టారు ప్రభువా. ఈ ఉదయకాలపు సెక్షన్లో ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని సంకీర్తన చేయడానికి మీ బిడ్డలను మీరు బలపరిచినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. బలహీనుడనైన నేను ఈ సమయమున మీ పక్షమున నిలువబడి ఉండగా నన్ను పరిపూర్ణముగా మరుగుపరచండి. మీరు మాత్రమే బాహాటంగా ప్రదర్శించబడి మా ఆత్మీయ జీవితాలకు, సంఘానికి చేరి వచ్చే వారికి ప్రయోజనకరమైన మీ వాక్కులను మీరు అందించదరని, చదివిన లేఖనములను ఎత్తిపట్టి మీరు మాతో మాట్లాడుదురని, వినే చెవులు, గ్రహించే మనసు, అనుసరించే మనసాక్షిని మీ పిల్లలమైన మాకు మీరు దయచేయుదురని, మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నతమైన నామం పేరిట స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మనము నిన్నటి నుండి కూడా ఈ వచనంలో ఉన్న సంగతులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందులో ఉన్న 4 సంగతులను, 4 విషయాలను గురించి మన ధ్యానాంశము ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారమై ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండడం, కనిపెట్టుకొని ఉండడం. అయితే ఆయన రాకడ కొరకు ఎలాగో సిద్ధపడాలి అని అంటే ఈ వచనంలో చెప్పాడు, మీరు కాలమును ఎరగాలి. కాలమును ఎరిగి ఆ తర్వాత సమయమును తెలుసుకొని అలాగూ చేసి మీరు సిద్ధపడండి. ఎందుకంటే రక్షణ మరి సమీపముగా ఉన్నది. కాబట్టి ఈ సంగతులను మనం ఆలోచన చేస్తుండగా నిన్నటి దినము కాలమును ఎరిగి అని, కాలమును ఆలోచన చేస్తున్నప్పుడు కాలం ఎట్లుంది? అక్రమము విస్తరించి కదా, అనేకుల ప్రేమ చలారిన కాలం అని మనం తెలుసుకున్నాం. ప్రస్తుత కాలము ప్రభువు సూచించిన కాలం. ప్రభువు రాకడకు ముంగుర్తుగా ఆయన చెప్పబడిన సూచనల కాలం. అది అక్రమము విస్తరించిన కాలం. అంతేకాదు, వెలుగును ద్వేషించే కాలము అని కూడా మనం విన్నాం. వెలుగై ఉన్నటువంటి ప్రభువు ద్వేషించబడుతున్న కాలం, ఆయన చేత వెలిగించబడినటువంటి మనము కూడా ద్వేషించబడుతున్న కాలం. కాబట్టి ఈ కాలమును ఎరిగి మనము ప్రభు రాకడ కొరకు సిద్ధముగా ఉండాలి.
రెండవదిగా నిద్ర మేల్కొనే వేళ సమయము అయినదని తెలుసుకోవాలి. నిద్ర మేల్కోవడం అని అంటే ప్రభువునందు మృతి నొందిన మృతులు నిద్రించారు అని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది కనుక, అనగా మృతులు సజీవులుగా తిరిగి లేచే వేళ కదా. క్రీస్తునందు మృతి నొంది నిద్రిస్తున్న వారు పునరుద్ధానము మూలముగా ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభువు దిగి వచ్చినప్పుడు నిద్రించుచున్న వారు నిద్ర నుండి మేల్కొనే వేళ అయినది అని తెలుసుకోవాలి. ఆ సమయం వారితో పాటు సజీవులుగా ఉన్న మనమును మార్పు చెంది ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళే సమయమైనదని మనము తెలుసుకోవాలి అని. అయితే అందరము నిద్రించము గాని కదా, కొందరు నిద్రించారు. ఒకవేళ ప్రభు ఇప్పుడే వస్తే సజీవులుగా ఉన్న మనం, అనగా మేలుకొని ఉన్న మనం మెలకువగా ఉండి సిద్ధపడాలి. నిద్రించిన వారు మేలుకొనే వేళ అయినదని తెలుసుకొని మెలకువగా ఉన్న మనం, మేలుకొని ఉన్నటువంటి మనం మెలకువగలిగి, అనగా నీతి ప్రవర్తన కలిగి దుష్ట సాంగత్యాన్ని విడిచి మనము నడుచుకోవాలి, లేక ప్రభు కొరకు సిద్ధపడాలి అనే సంగతులు నిన్న పగటి వేళ మనం చూసాం. వరుస క్రమంలో మనం అలాగూ చేయుడి అనే మాట చూడాలి కానీ, రాత్రి స్వార్థ పక్షముగా రక్షణ మనకు సమీపముగా ఉంది అనే విషయాన్ని గురించి ఆలోచన చేశాం. మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. పతనమైన మానవుడు 3 విధాలుగా పతనమైపోయాడని, 3 విధాలుగా పతనమైనటువంటి మనుషులను దేవుడు ఆ 3 విధాలుగా పునరుద్ధరించడానికి, తిరిగి 3 విధాలుగా రక్షించడానికి ఆయన తన కుమారుని లోకానికి పంపి ఆయన శరీరమందు శిక్ష విధించి మనలను రక్షించాడు. ఆత్మలో, ప్రాణములో, శరీరములో, అనగా పాపము యొక్క శిక్ష నుండి, పాపము యొక్క శక్తి నుండి భవిష్యత్తులో ఆయన ప్రత్యక్షమైనప్పుడు పాపము యొక్క స్థితి నుండి లేక స్థానము నుండి దేహ విమోచన ద్వారా ఈ రక్షణ సంపూర్ణమవడానికి సమయము మరీ దగ్గరగా ఉంది అనే సంగతి ఎరిగిన వారమై మనం సిద్ధపడాలి. ఇది మనం ఇప్పటి వరకు ఆలోచన చేసినటువంటి విషయాలు. ఈ దినం అలాగూ చేయుడి అనే మాటను గురించి ఆలోచన చేద్దాం. కాలమును ఎరిగి, రెండవదిగా సమయమును ఎరిగి అలాగూ చేయుడి. అలాగూ చేయుడి, అలాగూ చేయుడి అంటే ప్రశ్న మనకు కలుగుతుంది కదా, ఎలాగూ చేయాలి? అలాగూ చేయండి అంటే ఎలాగూ చేయాలి? అలాగూ అనేటువంటి మాట, ఇంకొకటి ఇలాగూ అనేటువంటి మాట కదా. ఇలా చేయండి, అలా చేయండి కదా. అలాగూ చేయండి అంటే ఇంతకు ముందు చెప్పానే అలాగూ చేయండి అని అర్థం. ఇలాగూ చేయుడి అని అంటే ఇప్పుడు చెప్పామే ఇలా చేయండి అని అర్థం. అలాగూ అనేటువంటి మాట ఎలాగూ ఉంది అంటే ప్రస్తుతములో వర్తమానమును గూర్చినటువంటి లేక జరిగిపోయినటువంటి విషయాన్ని గూర్చి ప్రస్తావించినట్లుంది.
వర్తమానములో లేక ప్రస్తుతములో భూతకాలాన్ని గూర్చి జరిగిపోయినటువంటి సంగతిని గూర్చి జ్ఞాపకం చేసినట్లు దైవజనుడైన పౌలు గారు, మీరు కాలమును ఎరిగి సమయమును ఎరిగి అలాగు చేయుడి. అట్లయితే ఎలాగూ చేయాలి అని అంటే, ఇంతకు ముందు ఏదో సంగతి చెప్పాడు, ఏదో విషయం చెప్పాడు. ఆ చెప్పబడినట్లుగా చేయండి, తాను ఇంతకు ముందు చెప్పినట్లుగా చేయండి అని ప్రస్తుతములో చెప్తున్నాడు. అట్లయితే అలాగూ అంటే ఎలాగూ ఏం చెప్పాడు అంటే, మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అక్కడే కొన్ని పై వచనాలను మనం ఆలోచన చేస్తే ఆ సంగతి మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మీరు మనసున పెట్టండి. కాలమును ఎరిగి, మన అంశం మనకు గుర్తుంటే ఈ సంగతులు చక్కగా అర్థమవుతాయి. మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి కదా. యేసుక్రీస్తుని ధరించుకున్న వారిగా, ఆయన రాకడ సమీపంగా ఉంది అని ఎరిగి సిద్ధపడుతుండగా ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. కాలమును ఎరిగినప్పుడు, సమయాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా మనం అలాగున చేయాలి అని. ఎలాగూ చేయాలి? మనం ఈ లోకమును విడిచి వెడలిపోయే కాలము, సమయము సమీపంగా ఉంది కాబట్టి ఎలాగూ చేయాలి అనంటే ఆ పై వచనాలను మనం చూద్దాం. 8, 9, 10 వచనాలలో ఆ భాగం మనం 13వ అధ్యాయములో అది 2వ భాగం అని చెప్పుకున్నాం. అది ప్రేమ నియమమును గూర్చినటువంటి సంగతి. విశ్వాసులు ఈ ప్రేమ నియమాన్ని నెరవేర్చాలి అని చెప్పి ఆ తర్వాత 11వ వచనం నుండి చెప్పాడు, అలాగూ నెరవేరుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అని. అయితే ఆ విషయాలను మనం ఇలాగూ చదువుదాం. 8వ వచనం, రోమా పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఈ సంగతులను 11వ వచనానికి ముందుగా పౌలు వెల్లడిపరిచాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అంటూ, మరియు మీరు కాలమును ఎరిగి సమయము తెలుసుకొని అలాగున చేయుడి అంటే, ఆ పై వచనాలలో చెప్పబడిన విషయాన్ని కొనసాగింపజేస్తూ మీరు కాలాన్ని, సమయాన్ని తెలుసుకొని అలాగూ చేయండి అని పైనున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అట్లయితే ఈ భాగంలో మనం ఈరోజు నేర్చుకునే పాఠం, చాలా సంగతులు అందులో ఉన్నా ముఖ్యంగా ప్రధానంగా మనం దృష్టి ఉంచేటువంటి మాట ఏమంటే, 8వ వచనంలో ఒకరినొకడు ప్రేమించుట అనే విషయంలో తప్ప మరి ఇంకా ఏ విషయంలో కూడా ఎవరికి అచ్చి ఉండవద్దు అన్నాడు. అచ్చి ఉండడం అంటే బాకీ కదా, అప్పు ఉండడం, బాకీ ఉండడం. విశ్వాసులమైనటువంటి మనము ఎవరికిని ఏ విషయంలోనూ అప్పు ఉండవద్దు, బాకీ ఉండవద్దు అని అంటున్నాడు.
ఒక్క ప్రేమించుట అనే విషయంలో తప్ప. ప్రియులారా, ఈరోజు ఇందులో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమంటే, విశ్వాసులకు అప్పు ఉండకూడదు. ఇదేంటయ్యా, విశ్వాసులకు ఏముండకూడదట? ఒక ఆయన అంటాడు, అప్పు చేసైనా పప్పు కూడు తినాలట. దేవుడు మనలను అప్పు ఇచ్చేవారిగానే ఉంచుతానన్నాడు కానీ అప్పు చేసేవారిగా కాదు కదా. ఒకవేళ అప్పు ఇచ్చేవారిగా లేకపోయినా పర్వాలేదు కానీ అప్పు చేసేవారిగా మనము ఉండకుందుము గాక. కొంచెం ఆమెను అనండి కదా. అట్లా అంటే దేవుడు కనీసం మనం అప్పు చేసే అవసరత లేకుండా చేస్తాడే. విశ్వాసులకు అప్పు ఉండకూడదు, మనం ఎవరికి అచ్చి ఉండకూడదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి మనము ఎవరికి ఏ విషయంలో అప్పు ఉండకూడదు, బాకీ ఉండకూడదు. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, రొట్టె పెట్టిన వాళ్లకు రొట్టెన్నర వడ్డీతో సహా కదా. అంతెందుకండి, ఎవరైనా ఒక మాట మనల్ని అంటే బాకీ ఉంచుకుంటామా? ఇంకాస్త అదనంగా కలిపి ఇవ్వము. చక్రవడ్డీ వేసి మరి ఇస్తాం కదా. ఆ విషయంలో మనం ఎవరికి అప్పు ఉండం. ఏమన్నా తక్కువ, నీకంటే మేమేమైనా తక్కువ అని. సరే, విశ్వాసులమైనటువంటి మనము ఏ విషయంలో కూడా అప్పు ఉండకూడదు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం అదే. విశ్వాసులకు ఏముండకూడదు? అప్పు ఉండకూడదు. ఒక విషయంలో మినహాయించాడు కదా. అదేంటంటే, ఒకరినొకరు ప్రేమించుట అనే విషయంలో. ఇది ఎప్పుడు తీరని బాకీ. ఇది ఒకరినొకరు ప్రేమించడం అనేది ఇది తీరని బాకీ. ఈరోజు నేను నిన్ను ప్రేమించాను, లేకపోతే నీ విషయంలో నేను ప్రేమగా వ్యవహరించాను, ఇక చాలు, ఇక రేపటి నుంచి చూసుకోనా ప్రతాపం అని అనుకోవడానికి వీల్లేదు. ప్రతిరోజు ఈ ప్రేమ అనే బాకీని మనము తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది ఎప్పటికీ తీరని బాకీ. కొంతమంది అంటే పురాతనంగా పాతకాలంలో వారు తెలియక ఏలు ముద్రలు వేసి ఇంకా వాళ్ళు జీవించినంత కాలం కూడా వాళ్లకు వెట్టి చాకిరి, వాళ్ళు బాకీ ఇంకా తీరదు. వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళకి పని చేస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అయినా తీరదు ఆ బాకీ. అలాగున ప్రేమించుట అనే విషయము ఎప్పటికీ తీరని బాకీ. విశ్వాసులు ఒకరినొకరు, అందుకనే సహోదర ప్రేమను గూర్చి దేవుని వాక్యములో ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి కదా. ఇది ఒక రోజు, 2 రోజులు, 1 నెలతో ముగిసిపోయేది కాదు. మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఈ బాకీ తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలంటే అసలు అలాగే ఉంటది, వడ్డీ కట్టుకుంటా ఉండాలన్నమాట కదా. అసలు ఎప్పటికీ తీరదు. ఈ ప్రేమ బాకీ తీరేది కాదు. ఎందుకంటే దేవుడు మనలను అంతగా ప్రేమించాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకడు ప్రేమించండి. ఆయన మనం ప్రేమించిన దానికి ప్రతిగా మనము ప్రేమించాలి అనే ఆజ్ఞను పొందుకున్నాం. ఇది ఎప్పటికీ తీరనిది. సరే, దాన్ని అలా ఉంచుదాం. ఈ ప్రేమ బాకీని అలాగ మినహాయిస్తే ఇక లోకములో విశ్వాసులమైనటువంటి మనం ఏ విషయంలోనూ ఎవరికి కూడా మనము అప్పు ఉండకూడదు. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మనస్సులో పెట్టాలి. కొన్నిసార్లు మనకు అవసరతలు ఏర్పడతాయి.
ఆ అత్యవసర పరిస్థితులు వస్తాయి, అప్పు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఒక విషయాన్ని గుర్తించండి, అవసరానికి అప్పు చేస్తే దానిని తీర్చుకునేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మనకి. అవసరాల కొరకు మనము చేసిన అప్పును తీర్చే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. అందులో అవసరం కొరకు చేయడంలో తప్పు లేదు, కానీ అంటే ప్రోత్సహించడం లేదు. ఆర్భాటాల కొరకు అప్పులు చేయడం అనేది 100% తప్పు. విశ్వాసులుగా ఇది అసలు మనకు తగదు. చాలా మంది అవసరాల కంటే ఆర్భాటాలకు అప్పులు చేసే వాళ్ళు ఉంటారండి. ఇక వాళ్ళ జీవితాంతం వాటిని తీర్చలేరు. వడ్డీలకు వడ్డీలు కట్టుకుంటూనే ఉండాల్సిందే. కొంతమంది ఉంటారు, ఒకరి దగ్గర అప్పు చేసి ఆ అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు చేస్తారు. వాళ్ళు గట్టిగా అడిగితే వీళ్ళకు తీర్చడానికి ఇంకొకరి దగ్గర, ఇక అది తెగేది కాదు, అది ముగిసేది కాదు. జీవితాంతము అప్పుల ఊబిలో. అంతే. కొంతమందికి సరదా కూడా అప్పులు చేయడం అంటే ఎంతగా అంటే ఎంత వడ్డీ అయినా పర్వాలేదు అన్నంతగా దిగసారిపోదు. ఎందుకు ఇచ్చే కాదు సచ్చే కాదు. 10 రూపాయల వడ్డీ అంటే మనం అత్యాశకు పోయి ఇస్తాం, అయ్యో అవి మళ్ళీ వచ్చేవి కాదు కదా. నిజంగా వాటిని చెల్లించాలనే మనసు గలవాడు అడిగే విధానం వేరుగా ఉంటది. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, నీకు మొట్టసంగా చెప్తాను అని అడుగుతారే, వాళ్ళ మాట అస్సలు అవి ఐపీ పెట్టే క్యాండిడేట్లు అన్నమాట కదా. ఎంతమంది లేరు, నేను చాలా మందిని చూశాను. బ్రదర్ ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, కాస్త మీరు చెప్పి ఇప్పిస్తే, మీరు చెప్తే ఇస్తారని నన్ను చాలా మంది అడిగారు. నేను సేవకుని, నేను చెప్తే ఎవరిస్తారయ్యా? కాదు 5 రూపాయల వడ్డీ అయినా లేదు నాయన, అసలు అవకాశం లేదు. 10 రూపాయలైనా పర్వాలేదు. అలా అడిగిన వాళ్ళు చాలా మంది దగ్గర తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఆ 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తీసుకొని అడిగితే రివర్స్గా కేసు పెడుతున్నారు మళ్ళీ వాళ్ళు. ఎంత పరిస్థితి చూడు. ఎందుకు? అవి చెల్లించేవైతే అంత ఆర్భాటం హంగులేమి ఉండదు. విశ్వాసులమైన మనము అప్పు లేని వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనము రేపో మాపో ఎల్లుండో ఇలాగ అనుకుందాం, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వాళ్ళం కదా. మరి వెళ్ళిపోయేటప్పుడు మనం అప్పు ఉంటే ఎట్లా? అర్థమవుతుందా? అప్పు తీర్చకుండా, అందుకనే విశ్వాసి తాను చనిపోయేలోపు ఎవరికి ఏ విషయంలో అప్పు ఉండకూడదు. ఒకవేళ అవసరాన్ని బట్టి చేస్తే దాన్ని తీర్చి రావాలి. చాలా మంది అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుని. ఎందుకు చచ్చిపోయాడంటే అప్పులు చేశాడు. అవసరమా? అప్పులు చేసి అప్పులు తీర్చలేకపోగా కదా, వాటిని ఎగ్గొట్టే ప్రయత్నంలో కొంతమంది ఊరొదిలి పెట్టెళ్తారు, కొంతమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మా ఊర్లో ఒక ఆమె దేవుని నమ్ముకుంది, కానీ ఆమె చీటీలు వేస్తుంది. ఆమె చీటీ మేనేజర్, చిట్టీలు కట్టిస్తుంది. కొద్దిగా 1000 రూపాయల చీటీలతో ప్రారంభించింది. మంచిగా నమ్మకంగా ఉండేసరికి చాలా మంది కడుతూ వచ్చారు. 1000 రూపాయల నుంచి అది లక్షల రూపాయలకు వెళ్ళింది. చివరికి కోట్ల రూపాయలు, దాదాపుగా నెలకు 3 కోట్ల రూపాయల చిట్టీలు ఆమె కట్టిస్తూ ఉంది. చాలా సంవత్సరాలు నమ్మకంగానే ఉంది. 3 కోట్లు అంటే కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది అనమాట బిజినెస్. మరి ఏమైందో ఏమో, ఆ 3 కోట్లు అందరి దగ్గర వసూలు చేసి కాలువలో దూకి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఈ 3 కోట్ల రూపాయల బాధితులు కదా ఏమైపోవాలి? ఆమెకు భర్త కుమారుడు ఉన్నాడు. వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు,
విషయం ఏంటంటే ఆ 3 కోట్లు వాళ్ళకే ముట్టాయి. మాకేం సంబంధం, మాకేం ఇవ్వలేదుగా, మీరు ఆ చచ్చిపోయినామని అడగనంటే ఏమిస్తుంది ఆమె కదా. 3 కోట్లు కొరకు ఆమె తన ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంది. ఎంతమంది కష్టార్జితాన్ని కదా ఆమె వారు కన్నీళ్లకు కారణమైంది కదా. ఆమె అలాగూ చనిపోయింది. ఇప్పుడు ఆమె పరలోకం వెళ్తుందా ఏమో కదా. అప్పు తీర్చలేదు, పైగా ఆత్మహత్య చేసుకుంది. కష్టమే కదా. వీళ్ళ విశ్వాసులుగా మనకు అప్పు ఉండకూడదు. కొంతమంది అప్పులు ఎక్కువైపోయి ఊరంతా అప్పులు చేసి ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ అక్కడ అప్పులు చేస్తారు. కొంతమందికి ఇదే పని ఊరూరా తిరుగుతూ ఊళ్ళంతా అప్పులు చేస్తూ వెళ్ళిపోతుంటారు. కొన్నేళ్లకు మళ్ళా అదే ఊరికి దర్జాగా వస్తారు. మా ఊళ్ళో ఇట్లా ఈ మధ్య ఎక్కువ. ఒకప్పుడు వడ్డీకి అప్పు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం, నోటు కూడా అక్కర్లేదు, మాట మీద నిలబడేవాడు. ఇప్పుడు నోట్లు కుప్పలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసిన అయ్యా ఎంత ఉంటే అంత ఇయ్యని బతిమాలినారు. అప్పు చేసిన వాడు దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడిని ఏమీ చేయలేదు. నా దగ్గర ఏమైనా ఉంటే తీసుకోండి అంటున్నాడు. ఏముంటుంది కదా, ఏం చేస్తాం. ఎంతమంది ఇప్పుడు ఎట్లుంది తెలుసా, డబ్బు ఉంది జనాల దగ్గర, కానీ వడ్డీకి అప్పుకి ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లా. ఎందుకంటే కొంతమంది ఇలాగ ఐపీ క్యాండిడేట్లు ఉన్నారు కదా, వాళ్ళని బట్టి. అట్లయితే మరి లోకములో ఇలాంటి పరిస్థితి ఉంటే విశ్వాసులుగా మనం ఎట్లుండాలి? అందుకనే పౌలు అంటాడు, మీరు ఎవరికి ఏ విషయంలోనూ అప్పు ఉండకండి. అది ధనపరమైనటువంటి విషయాలే కావచ్చు, వస్తుపరమైనటువంటి విషయాలే కావచ్చు. ఎందుకంటే మనము ఈ లోకములో ఉండే కాలము కొద్దిగానే ఉంది. వెళ్లే లోపుగా తీర్చగలిగిందైతే పర్వాలేదు, కానీ దానిని మనము తీర్చలేనిదైతే మనము దానికి అక్కరలేదు కదా. అందుకే నేను చెప్పదలిచిన మాట ఏమంటే, మనము చనిపోయే లోపు మనం ఎవ్వరికి ఏ విషయంలో అప్పు ఉండకూడదు, అప్పు ఉండి చావకూడదు. అది అప్పు చేసి చచ్చిపోకూడదు. రెండవది, అప్పుతో ఎత్తబడకూడదు. అర్థమవుతుందా? మనం ఇక్కడ చేయవలసింది, నెరవేర్చవలసింది ముగించకుండా మనం ఎత్తబడకూడదు, చనిపోకూడదు. అందుకొరకే మనము అప్పు చేయకూడదు. మరేం చేయాలి? అవసరాలు ఉన్నాయి కదా. అలాగైతే కొన్ని సంగతులు అవసరాల కొరకు చేయడం పర్వాలేదు అనుకున్నాం కదా. మరి ఆర్భాటాల కొరకు చేస్తుంటారు చాలా మంది. ఆర్భాటాలు అంటే ఉదాహరణకు పెండిళ్లకు, ఫంక్షన్లకు చాలా మంది ఆర్భాటాలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకోరు. వాళ్ళు చేశారు కదా, వాళ్ళ కంటే ఎక్కువ. మరి ఇక్కడ స్తోమత లేదు, ఏం చేయాలి? అప్పు చేయాల్సిందే కదా. అప్పు చేయాలి. తిరిగి మళ్ళీ అప్పు తీర్చగలమా అంటే, అందుకని వాక్యం అంటుంది, నీవు అప్పు చేయకూడదు. అట్లయితే ఈ మాట మనసులో పెట్టండి. విశ్వాసులుగా మనం ఆర్భాటాల కొరకు అన్యజనుల వలె అప్పును చేయకూడదు. ఒకవేళ మన దగ్గర ఉన్నా పర్వాలేదు, ఆర్భాటాలు ఎందుకు? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభు వచ్చే వేళ అయినది కాబట్టి ఈ లోకంలో మనకు అంగులు ఆర్భాటాలు అక్కర లేదు. ఆయన కొరకు సంసిద్ధత కలిగి సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండేవారిగా ఉండాలి. సరే, మనము అప్పు లేని వారిగా, అప్పు చేయని వారిగా ఉండాలి అని అంటే ఎప్పుడు ఉండగలుగుతాము తెలుసునా? దేవుని వాక్యంలో విశ్వాసుల యొక్క జీవిత సూత్రాలను గురించి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు.
నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. విశ్వాసులకు పౌలు ఒక చక్కని జీవిత సూత్రాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గొప్ప సంపన్న కుటుంబంలో నుంచి వచ్చిన వాడే, ధనవంతుడు, బహుధన సమృద్ధి కలిగిన వాడే. ఆయన ధనవంతుడైన వాడు, ధనవంతుని కుమారుడే. అయితే దేవుని చేత పట్టబడిన తరువాత సమస్తమును కూడా అతడు పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. దాని యందు లక్ష్యం ఉంచలేదు, దాని సమస్తాన్ని విడిచిపెట్టాను అని. తాను దేవుని సేవలో పరిచర్యలో కొనసాగుతుండగా తానుకు ఎదురైనటువంటి అనుభవాలను గూర్చి చెప్తూ ఫిలిప్పీయ సంఘానికి, విశ్వాసులకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఎలా ఉండడం నేర్చుకున్నాడట? సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు. ఇది విశ్వాసికి జీవిత సూత్రం. విశ్వాసులమైనటువంటి మనకు కలిగి ఉన్నటువంటి స్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. లేని దాని కొరకు ఆరాటము, ఆర్భాటాలు చేయకూడదు. ఉన్న దానిలో సంతృప్తి. తృప్తిగా ఉండడం వేరు, సంతృప్తిగా ఉండడం వేరు. తృప్తి అంటే ఏదోలండి సరిపెట్టుకుందాంలే కదా, పర్వాలేదా, సరిపోయిందంటే తృప్తిగా ఉన్నాం అంటే సరిపెట్టుకోవడం. కానీ సంతృప్తి అంటే దానికి మించినది, సరిపెట్టుకోవడం కాదు, అసలు ఇదే చాలు అని కదా. ప్రియులారా, మనకు కలిగి ఉన్న దానిలో సంతృప్తిగా ఉండడం, ఇది విశ్వాసులు నేర్చుకోవలసినటువంటి సత్యం. అందుకొరకే విశ్వాసులకు ఏ విషయంలోనూ ఎవరికి అప్పుండకూడదు. అంటే ఎందుకో తెలుసిన, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఒకప్పుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నా, అప్పుడు నేను సంతృప్తిగానే ఉన్నా. కానీ దీన స్థితిలో ఉన్న కొన్నిసార్లు అప్పుడు కూడా ఎట్లున్నాడట? ధనమున్నా లేమి ఉన్నా ఎలా ఉన్నాడట? ఒకేలాగున్నానంటున్నాడు. కొంతమందికి ఉన్నప్పుడు ఉన్నట్టు, లేనప్పుడు లేనట్టుగా ఉంటారు. ఉన్నప్పుడు విచ్చలవిడితనం ఉంటది, అయిపోతే అడుక్కునే తనం ఉంటది. కొంతమందికి మిడిమాలపు సిరి వస్తుందండి. ఏదో ఏమంటారంటే కలిసి వచ్చి పొలం రేట్ వచ్చి కదా, ఎందుకు పనికిరాని భూమి కోట్ల రూపాయలకు వెళ్ళింది. ఆ కోట్ల రూపాయల భూమిని అమ్ముకొని సంవత్సరం తిరగక ముందే కదా ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అని పిలిపించుకున్నవాడు. నీకేమండి కోట్లున్నాయి అని అనిపించుకున్నవాడు ఇప్పుడు కూటికి లేకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక 10 ఉంటే 20 ఉంటే అని అడుక్కునే స్థితి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆ మిడిమాలిపు స్థితిని అది ఎట్లా వచ్చిందో, కళ్ళు నెత్తికెక్కి విలాసవంతమైన విచ్చలవిడి జీవితాలు జీవించి అంతా పోగొట్టుకొని చివరికి అప్పుల పాలైపోయి అడుక్కునే దుస్థితి. కానీ పౌలు అంటాడు, ఏ స్థితిలో ఉన్నాను నేను ఆ స్థితిలో సంతృప్తిగా ఉంటాను. సంతృప్తిగా ఉండడం, ఉన్న దానిని బట్టి తృప్తి కలిగి ఉండడం, లేని దాని కొరకైన ఆరాటాలు ఆర్భాటాలకు వెళ్లకుండా ఉండడం. పౌలు నేర్పించే పాఠం అదే కదా.
నేను దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండడం నాకు తెలుసు, ఆకలిగా ఉండడం కూడా తెలుసు. ఒకప్పుడు సమృద్ధి ఎక్కువ సమృద్ధి అయిన ఆహారం ఉండేది. కొన్నిసార్లు నేను ఆకలితో ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ చాలాసార్లు అంటాడు, నేను ఎన్నో దినములు ఉపవాసములతో ఉన్నాను, ఆకలి దప్పులతో ఉన్నాను, జాగరణములు చేశాను. తన సేవా జీవితంలో తాను పొందిన శ్రమలను గూర్చినటువంటి చిట్ట చాలా పెద్దది. ఆయన అన్ని స్థితులను, అన్ని పరిస్థితులను అనుభవించాడు, కానీ అన్నిటిలో ఎట్లున్నాడట? సంతృప్తిగా ఉన్నాడు. ఇది విశ్వాసులమైన మనము నేర్చుకోవలసిన జీవిత సత్యమండి. ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసులుగా మనము సంతృప్తిగా ఉండడము నేర్చుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సంతృప్తిగా ఉండడం ఏం చేయాలట? నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. కొంతమంది అంటారు, అసలు నా వల్ల ఇలా ఉండడం నా వల్ల కాదు. ఇదేంటి, మా ఇంట్లోనైతే అలాగుండేది, వివాహమైన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత కొంతమంది కోడళ్ళు ప్రతాపం ఎట్లుంటది, ఇక్కడ అసలు నేను ఒక్క నిమిషం కూడా ఉండను. ఉన్నదానితో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి కదా. మనము ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండాలి. ఇంకా ఏమంటారు ఆయన? సమృద్ధిగా ఉండడం నాకు తెలుసు, లేమిలో ఉండడం కూడా నాకు తెలుసు. అన్ని అనుభవాలు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనము కూడా ఒకసారి మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము వచనం 9. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించవలెను. చూడండి, ఇక్కడ 2 రకాలైన వ్యక్తుల గురించి చెప్తున్నాడు యాకోబు. దీనుడైనటువంటి సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయించాలి, అంటే ఆనందంగా ఉండాలి. ధనవంతుడైన సహోదరునికి తనకు కలిగిన దీన దశ కలిగిందనుకో, ఆ దశలో కూడా ఎట్లా ఉండాలట? అతిశయంగా, అంటే సంతోషంగా ఉండాలి. అందుకే సంతృప్తిగా ఉండడం. దీనుడు గొప్పవాడైనప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు, దీనత్వంలో ఉన్నప్పుడు అలాగ ఉండడం నేర్చుకోవాలి. ధనవంతుడు కదా దీనుడైనప్పుడు ఆ స్థితిలో కూడా సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనము సంతృప్తిగా ఉండాలి. అందుకనే మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏమంటే, మనము ఏ విషయంలో ఎవరికి అప్పు ఉండకూడదు, అచ్చి ఉండకూడదు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రికలో 6వ అధ్యాయంలో ఈ సంగతి ఇంకొంచెం తేటగా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి ఎందుకు మనం సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలో అనే సంగతి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తిగా ఉండాలి. చూడండి, ఎందుకు విశ్వాసి సంతృప్తిగా ఉండాలి? తనకు కలిగిన దాంట్లోనే తృప్తిగా ఎందుకు ఉండాలి?
ఎందుకు అప్పు చేయకూడదు అని అంటే, మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, మన వస్తువు ఏమీ తేలేదు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మనకిచ్చాడు ఇవి కదా. దేవుడు మనకు అనుగ్రహించినవి, ఈ లోకములో మనకు అనుగ్రహించబడిన వాటితో మనము సంతృప్తిగా ఉండాలి. ఎందుకంటే మనం వస్తాయేం తేలేదు, వెళ్ళేటప్పుడు వీటిని ఏమి తీసుకొని ఈ లోకములో ఉన్నంత కాలం ఉపయోగించుకోవడానికే. ఉదాహరణకు ఇక్కడికి మేము 2 దినాలు ఉండడానికి వచ్చాము. చక్కగా మమ్మల్ని చేర్చుకున్నారు, ప్రేమించారు, మంచిగా రూమ్ ఇచ్చారు, విశ్రాంతి తీసుకోవడానికి గది ఇచ్చారు కదా, విశ్రాంతి పొందడానికి మంచిగా మంచం, మంచి భోజనాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మేము ఉన్నన్ని దినాలు, అంటే ఈ 2 దినాలు, వాటిని ఏం చేయాలి, ఉపయోగించుకొని సంతృప్తి చెందాలి. వెళ్ళేటప్పుడు ఏమైనా ఎత్తుకుపోతామా? అలాగైతే ఏమవుతుంది చెప్పండి? పలానా ఆయన ఏదో ఈ 2 రోజులు ఉంటానంటే ఇస్తే వెళ్తూ వెళ్తూ బ్యాగ్లో పెట్టుకు వెళ్ళిపోయాడే కదా. ఇది ఇక్కడ ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నన్ని దినాలు, ఆ తర్వాత వాటిని ఇక్కడే వదిలి వెళ్ళాలి. ఈ లోకములోనికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వచ్చిన తర్వాత దేవుడు మనకి ఇచ్చాడు కుటుంబాన్ని. మొదటిగా తల్లిదండ్రులను ఇచ్చాడు, వారితో పాటు వారికి కలిగినటువంటి ఆస్తి పాస్తుల ఐశ్వర్యాలతో భాగం ఇచ్చాడు. ఆ తర్వాత మంచి చదువునిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వివాహము చేశాడు, భార్యనిచ్చాడు, పిల్లలనిచ్చాడు కదా. ఈ విధమైనటువంటి పరిస్థితులను దేవుడు మనకు అనుగ్రహించాడు. వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సిందే, భార్య బిడ్డలను అన్నిటినీ కదా, అన్నిటిని విడిచి ఒంటరిగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోయే వాళ్ళము ఉన్నంత కాలం ఉపయోగించుకోవడానికి, వాడుకోవడానికి దేవుడు ఈ సౌకర్యాలన్నీ మనకిస్తే సంతృప్తి పడకుండా, ఉన్న వాటితో, దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి పడకుండా ఎందుకు మనకు ఆర్భాటాలు కదా, ఎందుకు వాటి కొరకైన ప్రాకులాట. అందుకే అంటాడు, మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. కాగా మనకు ఉన్న వాటిని బట్టి అన్న వస్త్రాలు కలిగిన వారమై తృప్తిగా ఉందాం, సంతృప్తిగా ఉందాం. సంతుష్టి సహితముగా కలిగి ఉన్న దైవభక్తి, అదే మనకు గొప్ప లాభం, అదే మనకు గొప్ప లాభం. అట్లయితే ప్రియులారా, విశ్వాసులమైన మనము కలిగిన వాటితో తృప్తిగా ఉండడం, సంతృప్తిగా ఉండడం అనేది జీవిత సూత్రం. లోకములో అన్యజనులు అలాగ ఉండలేకపోవచ్చేమో, కానీ క్రైస్తవ విశ్వాసులుగా మనము అలాగునే ఉండాలి. ఎలాగా? సంతృప్తిగా ఉండాలి. కొన్నిసార్లు భర్త సంపాదించే సంపాదనకు మించి ఉంటుంది భార్య చేసే ఖర్చు. ఆయన సంపాదన భార్య చేసే ఖర్చుకే చాలదు, మరి ఇంకా ఇంట్లో పోషణ కదా, బిడ్డల పరిస్థితి, వీటికి ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఇలా ఇక బ్రతికినంత కాలం ఆ కుటుంబం ఎట్లుంటుంది? మన సంపాదనకు తగినట్లుగా మన ఖర్చులు ఉండాలి. మనము ఖర్చు పెట్టేటప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నా, మన రాబడి ఎంత, మనము చేసే ఖర్చు ఎంత, మనం దేవునికి ఇచ్చేదెంత, దానిలో మనము మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు మిగిల్చుకునేదంత కొంతమందికి అవగాహనే ఉండదు. అందుచేత కుటుంబాలు అప్పుల పాలైపోయి విచ్చలవిడితనాన్ని బట్టి కదా, దేవునికి అవమానం, కుటుంబానికి అవమానం, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి. పలానా వాడంటే, పలానా కుటుంబం అంటే అప్పు, వాళ్ళ ఊరంతా ఏముందట, మంచి పేరు కాదు, ఏ పేరు? అప్పులు.
అప్పుల కుటుంబం. అలాంటి పేరు అవసరమా? కదా. మనము ఎవరికి ఏ విషయంలోనూ అచ్చి ఉండకూడదు, అప్పు ఉండకూడదు. పలానా వాళ్ళండి, వాళ్ళ పనేదో వాళ్ళకున్న దాంతోనే వాళ్ళు సర్దుకుంటారు, సంతృప్తిగా ఉంటారు. వాళ్ళు ఒకళ్ళ జోలికి రారు, ఒకళ్ళతో సంబంధం ఉండదు, వాళ్ళు పనేదో వాళ్ళు చూసుకుంటారు. ఈ పేరు మనము కలిగి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకునే మాట ఏమంటే, విశ్వాసులకు ఏముండకూడదట. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా అప్పులు చేసి ఉంటే దయచేసి వాటిని ఐపీ పెట్టే పని చేయకుండా తీర్చేసే పని. ఎందుకంటే విశ్వాసులకు తగదది. మనం వాటిని ఖచ్చితంగా తీర్చివేయాలి. ఒకవేళ మనం ఇక నుండి అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అవసరాల కొరకు తప్పనిసరిగా కొన్నిసార్లు చేయవలసి వస్తుందేమో, తిరిగి దాన్ని తీర్చడానికి ప్రయత్నిద్దాం. దేవుడు కూడా శక్తిని ఇస్తాడు. అంతేగాని ఆర్భాటాలకు చేస్తే, దేవా నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చండి అంటే ఆయన ఏం కలుగు వేసుకోడు ఆ విషయంలో. ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా మాట ఉంది, చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మీకు కలిగిన వాటితో మీకు ఏదుందో దాంట్లో తృప్తిగా ఉండండి. అందులోనే తృప్తి ఉంది, అందులోనే ఆనందము ఉంది. కాబట్టి ఉన్న వాటిలో తృప్తిగా ఉండడం విశ్వాసికి తగినది. సరే, ఒక ప్రశ్న రావచ్చు, మరి చాలా అవసరాలు ఉంటాయి కదా, మరి ఆ అవసరాలు తీర్చుకునే పరిస్థితి లేకపోతే సామర్థ్యం మనకు లేదు, ఎట్లా చేయాలి? దానికి మనం ఒక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సూత్రాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ఏమి ధరించుకొందుము అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ నీకు కావలెను అని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని మీరు చింత పడకండి. మీరు వస్త్రాల గురించి ఎందుకు చింతపడతారు? ఆహారాన్ని గురించి ఎందుకు మీరు చింతపడతారు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనాలు విత్తం, కోతగోయం, తెచ్చి కొట్లో దాచిపెట్టుకోవు. కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అన్యజనులు వాటి విషయమై చింతపడతారు, కానీ మీరు అలాగూ చింతపడకండి. ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీకేం కావాలో తెలుసు. తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఏమి కావాలో మనకు తెలుసా లేదా? పిల్లలు కొన్నిసార్లు అడుగుతారు మనల్ని, అది కావాలి ఇది కావాలని. అంటే వాళ్ళతో మనమంటాం, నీకేది ఎప్పుడు కావాలో మాకు. వారు పుట్టిన తర్వాత వారికి వస్త్రాలు కావాలని మనకు తెలుసు కదా. వాడేం అడగడు, వారికి వస్త్రాలతో అడుగుతాడు. ఆకలైనప్పుడు ఆహారం పెట్టాలని తెలుసు. వాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు వానికి విద్యాబుద్ధులు నేర్పించాలని మనకు, అమ్మా నాన్న నన్ను బడిలో చేర్చండి అని వాడేమి అడగడు కదా. మనమే చేరుస్తాం. నీకు ఇప్పటి నుంచి చదువు కావాలరా, నువ్వు బడికి పోవాలని. పోను అన్నా, దొర్లాడి ఏడుస్తున్నా కదా, రెక్క పట్టుకొని ఏడ్చుకుపోయి బస్సు ఎక్కించో కదా, ఏదో ఒక విధంగా అంగన్వాడీ స్కూల్లోకి వెళ్ళి కూర్చోబెట్టో,
వానికి చదువు చెప్పించడం కదా, వానికి అది అవసరం. ఆ తర్వాత వాడు కొంచెం పెరుగుతున్నప్పుడు వానికి పుస్తకాలు కొనిస్తాం, అది అవసరం. యూనిఫామ్ కొనిస్తాం, అవసరం. పెళ్ళిడికి వస్తే పెళ్లి చేస్తాం కదా, అవసరం. తల్లిదండ్రులకు పిల్లల అవసరాలు తెలుసు. ఆ అవసరాలను తీర్చగలిగినటువంటిగా వారిగా తల్లిదండ్రులు ఉంటారు. తగిన సమయంలో వారికి ఎప్పుడు ఏది కావాలో అది. అందుకనే పరలోకపు తండ్రికి మన అవసరతలు తెలుసు. చిన్న పిల్లోడు, నాన్న నాకు బైక్ కావాలి, బండి కొనిపెట్టమంటే కొనిపెడతామా? లేదు కదా. కానీ వాడు పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడు వానికి అది అవసరం. వానికి అవసరమైనప్పుడు కొనిస్తాము, కానీ అనవసరమైన గొంతెమ్మ కోరికలు కోరితే కదా. అందుచేత దేవుడు అవసరాలను తీరుస్తాడు. మన అవసరాలు ఆయనకు తెలుసు, అంతేగాని మన కోరికలను దేవుడు తీర్చాడు. మనకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు. మనకు ఏది కావాలో అది తెలుసు, మనకు ఏది అవసరమో తెలుసు. పిల్లలు అవసరమైన దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు చెప్పండి? తల్లిదండ్రులే కదా. మరట్లేదు. మనకు కావలసినది మనం ఎవరిని అడగాలి? అంతే, మన పరలోకపు తండ్రి. ఆయనకు తెలుసు. ఆయన అంటాడు, మొదట ఇదిగో దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెనకడం. ఆయన వాక్య సత్యమును ఎరిగి కదా, ఆ సత్యములో నడుస్తూ దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ మన జీవితాలను దిద్దుకుంటూ నడుస్తూ ఆయనకి ఇష్టమైనట్లుగా ఉంటే మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు ఇలాగుంటుంది, మనము మన పిల్లలను ఎంత ప్రేమిస్తామో కదా, మనం ఎంత ప్రేమిస్తున్నాము, వాళ్ళ అవసరతలను మనం అంతగా తీరుస్తాం. కొన్నిసార్లు పిల్లలు ఇట్లా అంటారు, నీకు అన్నయ్య అంటే లేకపోతే నీకు తమ్ముడంటే ఇష్టం, నీకు తమ్ముడంటేనే ఇష్టం, నీకు చెల్లి అంటేనే ఇష్టం, అందుకనే కదా నాకు ఇవ్వలేదు వారికి ఇచ్చాను. తండ్రికి ఇష్టమైనట్లుగా నడుచుకుంటే కదా. యాకోబుకు యోసేపు అంటే చాలా ఇష్టం అట, అందుకే విచిత్రమైన అంగీని వస్త్రాన్ని గుర్తించాడు. ఇలా మనము దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మన అవసరాలు ఆయన తీరుస్తాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితం. కానీ మన కోరికలను ఆయన తీర్చాడు. అయ్యో మనమే తీర్చుకోవాలి తప్ప, ప్రభా నాకు ఇది కోరికగా ఉంది, అది కోరికగా ఉంది తీర్చమంటే ఆయన తీర్చేవాడు కాదు. నేను పొద్దున్నే 9 గంటలకు ఆరాధనకి వెళ్ళిపోవాలి ప్రభా, ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాలి, నాకు ఇప్పుడు హెలికాప్టర్ కావాలంటే ఇస్తాడు దేవుడు. అది కోరిక, అవసరం కాదు. అయ్యా రాత్రి సహోదరులారా కొంచెం నన్ను బస్ స్టాండ్ వరకు వదిలిపెట్టండి, అక్కడి నుంచి ఎలాగైనా వెళ్తాను అంటే ఆ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు, కానీ కోరికలను తీర్చాడు ఆయన. కాబట్టి విశ్వాసులుగా మనము సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అందుచేత అవునేమంటాడంటే, మనము ఏ విషయంలోనూ ఎవరికి ఎప్పుడు అప్పు ఉండకూడదు. ఇది మీరు నేర్చుకున్నారు ఈ రోజున, మీ జీవితంలో దీన్ని సాధన చేయండి. సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి. ఇది నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో తృప్తి పడడం. అయితే దేవుడు అవసరాలు తీరుస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కదా. ఏం తీరుస్తాడట దేవుడు? నీ ప్రతి కోరికను తీర్చునని ఉందా? అవసరం తీరుస్తాడు ఆయన. అవసరాలు తీరుస్తాడు. కాబట్టి మనకు అవసరమైనప్పుడు ఆయన ఏ విధంగానైనా సరే వాటిని సమకూరుస్తాడు. ఇది నిశ్చయం. నమ్మితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు
చేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, మరి నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తా. ఆయన ఎలాగో చేస్తాడో మనకు తెలియదు, ఎవరి ద్వారా చేస్తాడో మనకు తెలియదు. కొంతమంది సాక్ష్యం చెప్తుంటే వింటాం, ఈ పని ప్రారంభించాం, వనరులు తక్కువగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు, ప్రభు వైపు చూశాం, ఏదో ప్రభు ఒక వ్యక్తిని పంపించాడు, ఆయన దేవుడు ప్రేరేపించాడట ఈ పని కొరకు ఉపయోగించమని. నిజమే, అవసరాలు కలిగినప్పుడు మన అవసరతలు తీర్చే దేవుని వైపు మనం చూస్తే ఆయన ఎవరి దగ్గర నుంచి అయినా. ఒక విషయం అండి, ఏరియా కరువు కాలంలో పోషించబడడానికి కేరితు వాగు దగ్గర నుండి సారెపతుకు వెళ్ళినప్పుడు, లేక కేరితు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, కాకోలానికి ఆయన ఏం చేశాడట, ఆజ్ఞ ఇచ్చాడట, ప్రతిరోజు ఉదయం సాయంత్రం రొట్టెలు మాంసం తీసుకొని వెళ్ళి ఏరియాకి ఇవ్వండి. అక్కడ అనిపించింది నాకు, కాకులు ఎప్పుడైనా ఆహారం పెడతాయా, ఎత్తుకుపోతాయా? వాటికి తెచ్చిపెట్టే బుద్ధి ఉండదు, అసలు ఎత్తుకుపోయే బుద్ధి కదా. అవి ఎప్పుడు ఏ రోజు తెచ్చిపెట్టవు, ఉన్నదాన్ని ఎత్తుకుపోతాయి. కానీ ఏం జరిగింది, ఎత్తుకుపోయే వాటి చేతనే తీసుకొచ్చి ఇచ్చేటట్లుగా. కొంతమంది ఉంటారండి, పిల్లికి కూడా నిత్యం పెట్టాలంటుంటారు, ఎంగిలి చేత అలాగా కాకిని కూడా దోమరట. అట్లాంటి వాళ్ళ చేత కూడా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. కాబట్టి మన యొక్క అవసరతలను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు తన మహిమ ఐశ్వర్యము చొప్పున. ఆయన మహిమలో క్రీస్తునందు మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. అందుచేత మన అవసరాలు తీరితే సరిపోతుంది కదా. కాబట్టి మనం ఆర్భాటాలకు పోయి అప్పులు చేయవలసిన అవసరం లేదు. అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడే మనకు తీరుస్తాడు. ఇంకెందుకు మనకు అప్పులు, ఇక అప్పు చేయాల్సిన పరిస్థితులు. కాబట్టి ఈ సంగతి మనకు అర్థమైతే, ఈ సత్యాన్ని మనము గ్రహిస్తే, ఈ లోకములో మనం ఎవరికి ఎప్పుడును ఏ విషయంలోనూ అప్పు ఉండము, ఒక్క ప్రేమించుట అనే విషయంలో తప్ప. అలాగైతే ఈ ప్రేమించుట అనే దాని గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడే చాలా సమయం అయింది. చూడండి, మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం 35వ వచనంలో ప్రభువు చెప్పిన మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమించండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఆ ఆజ్ఞను మనము ఖచ్చితముగా పాటించాలి. ప్రభు అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించేనట్లయితే వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. నన్ను ప్రేమించేవారు నా మాట వింటారు. అవును, ఏమిటి ఆయన ఆజ్ఞ? మీరు ఒకరినొకడు ప్రేమించుడి, ఒకరినొకరు ప్రేమించండి. ఈ ప్రేమించుట అనే ఆజ్ఞ మనము ఎప్పుడూ నెరవేర్చవలసినదే, నెరవేరుస్తూనే ఉండాలి. అందుచేత దీనిని ప్రేమించుట విషయంలో తప్ప మరి ఇంకా ఏ విషయములో అచ్చి ఉండకండి. అట్లయితే ఈ ప్రేమ నియమములో మనమందరము ఉన్నాం, ఒకరినొకరు ప్రేమించుట. అయితే మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నాం, ప్రేమిస్తున్నాము అని మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే, రోమపత్రిక 13వ అధ్యాయంలోనే 9వ వచనంలో చెప్పాడు, ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశించవద్దు అనేటువంటివి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయి కదా, అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేటువంటి వాక్యములు సంక్షేపముగా ఇమిడి ఉన్నాయి. ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు. మనం
పొరుగు వారిని లేకపోతే తోటి వారిని ప్రేమిస్తున్నాము అని అంటే ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన ద్వారా మన పొరుగు వారికి ఎప్పుడు ఏ విషయంలో కీడు అంటే మన ద్వారా ఇతరులకు కీడు జరగకుండా ఉండడమే మనం వారిని ప్రేమించడం, ఏ విషయంలోనైనా కదా. అందులో చెప్తున్నాడు, వ్యభిచరించుట, దొంగిలించుట కదా. నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నాము అంటే ఇదిగో వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు. చాలా మంది తమ పొరుగు వారి లేకపోతే పర పురుషులను పర స్త్రీలను ఆశించేవారు కదా. వారు ఎదుటి వారికి లేకపోతే పొరుగు వారికి కీడు చేయుచున్నారు, దొంగిలించువారు పొరుగు వారికి కీడు చేయుచున్నారు, ఇతరులకు కలిగిన దానిని ఆశించేవారు వారికి కీడు చేయుచున్నారు. అట్లయితే వారు ప్రేమలో నిలిచిలేరు, వారు ప్రేమ అనే ఆజ్ఞను ధిక్కరించారు. ఒకరినొకరు ప్రేమించుడి అనే నియమాన్ని మీరిన వారు. ఈ ప్రేమ నియమాన్ని మీరితే ఏమవుతుంది, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, ఇది చెప్పకపోతే అసంపూర్ణమవుతుంది అని ఈ మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు నిత్య జీవము ఉండదు. సహోదరుని ప్రేమించేవాడట ఎక్కడ నిలిచి ఉన్నాడు? జీవములో ఉన్నాడు. ద్వేషించేవాడు మరణంలో ఉన్నాడు. అట్లయితే ఒకరినొకరు ప్రేమించుడి అనే నియమము ఎందుకొరకు తెలుసునా? మనము జీవములో ఉన్నాము అనడానికి నిదర్శనం. మనం ఒకరినొకరు ప్రేమిస్తూ ఉంటే జీవములో నిలిచి ఉన్నాం. ఒకరినొకరు ద్వేషించే వారమైతే, పొరుగువానికి కీడు చేయవారమైతే మనము నిలిచి ఉన్నది మరణము క్రింద మనము నిలిచి ఉన్నాము. మన పాదముల క్రింద మరణము, పాతాళము, కాలు జారే స్థలములో ఉన్నా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకరినొకరు ప్రేమించుట విషయంలో తప్ప ఎవరికి మీరు అచ్చి ఉండవద్దు. ఎందుకంటే ఆ ప్రేమ మనకు జీవాన్ని ఇచ్చింది. దేవుని ప్రేమ మనలను జీవింపచేసింది. ఏ యోగ్యత లేని మనలను కదా, దోషులమైన మనలను, దుర్మార్గులమైనటువంటి మనలను ప్రేమించి, రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లు మనం ఇంకా బలహీనులముగా ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే, ఇంకొక మాట అంటే మనము శత్రువులమై ఉండగా క్రీస్తు ప్రేమ కదా మన కొరకు మరణించాడు. ఆయన మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. కల్వరి శిలువలో 3 రేకుల మధ్య ఆయన వేలాడ తీయబడ్డాడు. అందులో ప్రేమ ఉన్నది. వాళ్ళు పత్రికలు అంటాడు, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించిమని కాదు, తానే మొదట మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణమిచ్చుటకు ఆయన లోకానికి వచ్చాడు. దేవుడు తన కుమారుని పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది. దేవుని ప్రేమను బట్టి మనము రక్షించబడ్డాం. ఆయన ప్రేమను బట్టి మనము విమోచించబడ్డాం. అందుకంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకడు ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమించే వారమైతే మనం ఎవరికి అప్పు ఉండం. ఒకరినొకరు ప్రేమించే వారమైతే మనం ఎవరికి కీడు చేయం. అలాగున జీవిత సూత్రాన్ని మనము కలిగిన దానితో, విశ్వాసులమైన మనకు కలిగిన వాటితో సంతృప్తిగా ఉంటుంది. మనం ఎవరికి కీడు చేయక, పరుల జోలికి పోక, ప్రభు ప్రేమను బట్టి మనం అందరి ఎడల అందుకంటాడు, సఖ్యమైతే
మనుషులందరితోనూ ఎట్లుండాలట? శత్రుత్వం పెట్టుకోవాలా? సమాధానంగా ఉండాలి, సమాధానముగా ఉండాలి కదా. అలాగున మనము దేవుని నియమాన్ని నెరవేర్చి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. అందుకే కాలమును ఎరిగి సమయాన్ని తెలుసుకొని అలాగున చేయాలి. ఎలాగూ చేయాలి? మనకు కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి జీవించాలి. మనం ఎవరికి ఏ విషయంలో ఎప్పుడు అప్పు ఉండకుండగా, మనం ఎవరికి కీడు చేయకుండగా, ఒకరినొకరు ప్రేమించుట అనే నియమాన్ని నెరవేరుస్తూ అలాగున చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పండి, మనం రాత్రి చెప్పుకున్న మాట నాది. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. కాబట్టి ఆయన సమీపం అనే ద్వారం దగ్గర ఉన్నాడు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. భూమి మీద ఉన్న మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుండగా ఆయన స్వరం వినగానే మనం రెప్పపాటులో ఆయన వెళ్ళిపోతాం. ఇంకా ఈ స్థలంలో నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే మేము వెళ్ళిపోతాం, కానీ మీరు ఇక్కడే ఉండిపోతారు. విడవబడుట చాలా ఘోరం. విడవబడితే ఆ పరిస్థితి చాలా భయంకరం. కాబట్టి ప్రభు అన్నాడు, నేనుండు స్థలములో మీరుండులాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడు ప్రభు. ఇంకొక మాట అన్నాడు, నమ్మని వాళ్ళతో నేను వెళ్ళే చోటికి మీరు రాలేదు. ఎందుకంటే మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. కాబట్టి మీరుండే చోటికి మీరు రాలేదు. ప్రభు ఉండే స్థలానికి వెళ్ళడానికి ప్రభు మనకి భాగ్యం ఇచ్చాడు. ఇంకా ఈ స్థలములో ఎవరైనా ఆయన ఉండే స్థలానికి అర్హత సంపాదించుకోకపోతే ఇది మీకు అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. నేడైనా ప్రభువుని నమ్మి విశ్వసించి రక్షించబడి పాప క్షమాపణ పొంది ప్రభువుతో కూడా ఉండే భాగ్యాన్ని పొందుకోవాలని ప్రేమతో ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాం. ప్రభు తలంపులు మన వెనుకడికై దీవించును గాక. ఆమేన్.